ఇంకా రెండో ప్రార్థన మనం చూచినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడింది. దేని గూర్చియు చింతపడకుడి, ప్రతి విషయంలోని ప్రార్థన మీ విన్నపాలు దేవునికి తెలియజేయుడి. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు పౌలు గారి ద్వారా, దేని గూర్చి మీరు చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయడం. అంటే ఈ ప్రార్థన అంటే వినతి ప్రార్థన. అంటే దేవా, నేను అలా చింతించుచున్నాను, నేను ప్రతి విషయంలో కూడా నీకు నేను ప్రార్థన చేస్తున్నాను దేవా అని కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ఏమైతే ఉన్నాయో, మన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి దేవుని దగ్గర తెలియజేయడం. దీన్ని ఏమంటారంటే వినతి ప్రార్థన. మన అవసరాలు ఏమి ఉన్నట్టు మొదటి ప్రార్థన ఏమి చేయనప్పుడు మీరు వేటంటే అడుగుతారో పొందుకున్నామని నమ్ము. అవసరాలు మన మొదటి ప్రార్థనలో ఏముంది? మన అడిగిన అవసరాలు దేవుడు తీరుస్తాను అని చెప్పేసి అన్నాడు. ఈ రెండో ప్రార్థన ఏంటి? మన అవసరాలు ఏమి ఉన్నాయో ప్రతి విషయంలో మీరు చింతించుకుడి. చింతించకుండా మీరు దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపనల చేత మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. అంటే మీ వ్యాధి బాధలు ఏమైతే ఉన్నాయో అవి తెలియజేయడానికి ఇది ఒక వినతి ప్రార్థన. గమనించుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. అంటే మనకి ఏదైనా అవసరం ఉండవచ్చు, ఆ విషయంలో మీరు మీ సమస్యలు ఏమైతే ఉన్నవో అవన్నీ కూడా దేవునికి తెలియజేయడం అంటే వినతి ప్రార్థన. అయ్యా, నా సమస్య ఇది, నా పరిస్థితి ఇలా ఉంది అని దేవునికి తెలియజేసేవారుగా ఉండాలి. ఇది రెండో ప్రార్థన, వినతి ప్రార్థన. ఈ వినతి ప్రార్థన కూడా మనము మన అవసరాలని దేవుని దగ్గర తెలియజేయడం అన్నదే వినతి ప్రార్థన. మూడో ప్రార్థన ఏమిటంటే పశ్చాత్తాప ప్రార్థన. అంటే పాపాలని ఒప్పుకోవడం, మన దోషాలని ప్రభువా తీసివేయడం అని చెప్పేసి ఒప్పుకోవడం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్టు నన్ను పవిత్రంగా పరచుము. అలాగే 5వ వచనంలో కూడా ఇలా రాయబడింది, నేను పాపంలో పుట్టిన వాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించెను. అంటే మనం అందరం కూడా పాపంలోనే ఉన్నవారమంట. అందుకే నా దోషములు పోనట్లను బాగుగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము. 10వ వచనంలో కూడా చదివినట్లు, దేవ నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని ఇలా 2వ వచనంలో, 5వ వచనంలో, 10వ వచనంలో ఈ అధ్యాయం అంతా కొన్ని విషయాలు రాయబడ్డాయి. అంటే మనం చేసే ప్రార్థన ఏమిటి అంటే పశ్చాత్తాప ప్రార్థన. అంటే మన పాపాలని ఒప్పుకోవడం. అయ్యా, నా దేవా అని ప్రార్థించేవారుగా ఉండాలంట. అంటే మనం చేసిన ప్రతి పాపాన్ని బహిరంగ దేవుని దగ్గర ఒప్పుకోవడం. నన్ను పవిత్రంగా ఉంచండి, నాలో నూతన మనసును కలగజేయండి. ఇలా ఈ కలగజేయడం ద్వారా మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు ఒక్కొక్క జవాబును మనకి ఖచ్చితంగా ఇస్తాడు అన్న వాస్తవాన్ని మీరు గమనించండి. ఇదే మూడో ప్రార్థన, అంటే పశ్చాత్తాప ప్రార్థన చేయడం ద్వారా మన పాపాలు కడగబడతాయి, దేవుడు మనల్ని నూతనమైన మనసుతో స్థిరంగా ఉంచగలుగుతాడు.